సంఖ్యామానానికి సంబంధించి ఒక ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఏది సంపూర్ణ వర్గం? ఇది ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఎక్కువ అంకెలతో కూడిన సంఖ్యలు ఇచ్చారు. వీటిని మనం సంపూర్ణ వర్గం చేయడానికి సమయం ఎక్కువ పడుతుంది. అయితే రూల్ సంపూర్ణ వర్గం యొక్క అంకమూలం అంటే వీటిని కలపాలి. 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 అలా మనం అన్నీ కలిపితే ఓకే ఫైనల్గా అంకమూలం అనేది 1 కానీ 4 కానీ 9 కానీ 7 కానీ ఇందులో ఏదో ఒకటి వస్తే అది ఖచ్చితంగా సంపూర్ణ వర్గమై ఉంటుంది. ఓకే, ఈ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలంటే 1947 అని గుర్తుపెట్టుకుందాం. నా ఇప్పుడు ఈ ఆప్షన్లో 108 ఓకే వీడొకసారి చూద్దామా. 10 1 0 1 కలుపుతున్నాం. 1 + 0 + 1 + 8 + 0 + 8 + 1 ఓకే ఆప్షన్ సి నుంచి 1 + 0 + 1 + 8 + 0 + 8 + 1 ఎంత అవుతుంది? 1 + 0 1 1 + 8 9 0 + 8 8 8 + 1 9 సో 9 + 1 10 + 9 10 + 9 19 అగైన్ 19ని 1 + 9 రాయొచ్చు. 1 + 9 మరి 10 అవుతుంది. 10ని 1 + 0 = 1. ఫైనల్గా అంకమూలం మనకు 1 వచ్చింది. సో సంపూర్ణ వర్గం కావాలంటే ఆ నెంబర్ని మనం కలిపితే అంకమూలం ఖచ్చితంగా 1 లేదా 4 లేదా 9 లేదా 7 ఈ యొక్క అంకెల్లో ఏదో ఒకటి వస్తే అది ఖచ్చితంగా సంపూర్ణ వర్గం అవుతుంది. ఓకే, సో ఆప్షన్ సికి వచ్చింది. సో మనం డైరెక్ట్గా ఆప్షన్ సి ఇది సంపూర్ణ వర్గం అవుతుందని మనం పెట్టచ్చు. మిగతావి ఏ బి డి ఇవి మనము అంకమూలం చూస్తే వాటి యొక్క మొత్తము ఓకే అంకమూలం అనేది ఈ నెంబర్లకి సమానంగా ఉండదు. సంఖ్యామానం ప్రశ్న. ఒక సంఖ్య ఇచ్చారు. ఈ సంఖ్య యొక్క వర్గమూలంలోని స్థానాల సంఖ్య ఎంత? వీటన్నిటిని మనం వర్గమూలం చేస్తే అందులో ఎన్ని స్థానాలు ఉంటాయి అనేది కనుక్కోవాలన్నమాట. సో సింపుల్గా రూల్ ఉంది. రూల్ ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చిన నెంబర్ని మనం కౌంట్ చేయాలి ఎన్ని ఉన్నాయనేది. 1 2 3 4 5 6 7 8 9 10 11 సో ఇచ్చిన సంఖ్యలో మొత్తం 11 అంకెలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు n అనేది సరి సంఖ్య అయితే ఒక రూల్ ఉంది, బేసి సంఖ్య అయితే ఇంకొక రూల్ ఉంది. n అనేది సరి అయితే ఓకే అందులో n/2 స్థానాలు ఉంటాయి. n అనేది ఒక బేసి సంఖ్య అయితే ఓకే అందులో n+1/2 స్థానాలు ఉంటాయి. ఈ రూల్ ప్రకారంగా n = 11 అంటే ఇచ్చిన ప్రశ్నలో 11 ఉన్నాయి అంకెలు మనము కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 అనేది బేసి సంఖ్య. కాబట్టి బేసి సంఖ్య అన్నప్పుడు n ఈ యొక్క ఫార్ములా మనం వాడాలి. n+1/2 దట్ ఈస్ ఈక్వల్ టు n అంటే 11 ప్రశ్న ప్రకారంగా 11 + 1/2 ఈజ్ ఈక్వల్ టు 11 + 1 12/2 ఈజ్ ఈక్వల్ టు 6 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఈ సంఖ్య యొక్క వర్గమూలంలో ఎన్ని స్థానాలు ఉంటాయి అంటే 6 స్థానాలు ఉంటాయి. ఇదే విధంగా ఇచ్చిన సంఖ్య ఒకవేళ n = 10 అయితే n/2 మనం ఫార్ములా తీసుకోవాలి. ఓకే, ఇచ్చిన సంఖ్య ఆధారంగా మనం ఫార్ములా సెలెక్ట్ చేసి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎన్ని స్థానాలు ఉంటాయో తెలిసిపోతుంది.